Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto గెలుచుకున్న తమిళ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరస్ లో కీలకంగా కనిపించిన మధుమలై అడవికి నేడు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఇక ప్రధాని రాకకు నీలగిరి జిల్లా మధుమలై అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ది ఎలిఫెంట్ విస్పరస్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం లో నటించిన బొమ్మన్ వల్లితో పాటు ఏనుగును కూడా కలవనున్నారు. తెప్పకాడులోని ఏనుగు సంరక్షణ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ప్రధాని సత్కరించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, థ్యాంక్ యూ వెనెల. ఆస్కార్ అవార్డు గెలిచిన తమిళనాడు డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ దీనికి సంబంధించి కీలకంగా కూడా కనిపించింది. అయితే మధుమలై అడవికి నేడు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలోనే నీలగిరి జిల్లాకి సంబంధించి మధుమలై అడవి ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫిలిం కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ కావచ్చు, అదేవిధంగా షార్ట్ ఫిలిం లో నటించినటువంటి బొమ్మను, అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి ఆ వడిలో ఉన్నటువంటి ఏనుగును ఏదైతే ఉందో వాటిని కలవనున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. ఆ ఏనుగుకు సంబంధించి శిక్షణ ఏ విధంగా సరైనటువంటి శిక్షణకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ప్రధాని నేరుగా కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. కేంద్రం నుంచి ఇప్పటికే సిబ్బందులన్నీ కూడా ప్రధాని జీవం కోసం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఆస్కర్ గెలిచినటువంటి తమిళనాడు డాక్యుమెంటరీకి సంబంధించి ఫిలిం సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో కలిసి మాట్లాడున్నారు. దాంతో పాటుగా ఎలిఫెంట్ కి సంబంధించి ఆ ట్రైనింగ్ కావచ్చు, ఆ ఎలిఫెంట్ కూడా కలిసేందుకు ప్రధాని మోదీ ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టంగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ
పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. డాక్యుమెంటరీ ఫిలిం కి సంబంధించిన నటించిన బొమ్మలతో పాటుగా వల్లితో పాటు ఏనుగును కూడా కనుగొనున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.